ఏదైనా పేలుడు కారణంగా ఇలాంటి ప్రకంపనలు సంభవించాయా అనే కోణంలో ఇప్పుడు విచారణ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అధికారులు కూడా ఇప్పటికే విచారణ చేస్తున్నారు. మోరోవర్ హైదరాబాద్లో భూకంపం రావడం, అందులోనూ చాలా లిమిటెడ్ ఏరియాలోనే రావడం అనేది మనం చూస్తున్నాం. సహజంగా భూకంపాలు సంభవించినప్పుడు కొన్ని చదరపు కిలోమీటర్ల పరిధిలో భూమి కంపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ చాలా చిన్న ఏరియా వరకు మాత్రమే పరిమితం అవడాన్ని కూడా మనం చూడొచ్చు. మోస్ట్లీ గాజుల రామారావు ఏరియా పరిధిలో మాత్రమే ఈ భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. అంటే ఖచ్చితంగా ఏదైనా సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఉండుండొచ్చా అనే కోణం ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మనకు కనిపిస్తోంది. పవన్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి పవన్. దీనికి సంబంధించి అధికారులు ఏమైనా స్పందించారా? భూమి కంపించే ముందు ఒక భారీ శబ్దం వచ్చింది అంటున్నారు. సో ఈ కోణంలో ఆలోచించాల్సిన అవసరం లేదా? అధికారుల నుంచి ఏదైనా సమాచారం అందుతుందా దీనికి సంబంధించి? ఎస్ నందు, హైదరాబాద్ శివార్లోని కుత్బుల్లాపూర్ సర్కిల్ గాజుల రామారం డివిజన్ లోని మెట్కాన్ గూడ ప్రాంతంలో ఒక్కసారిగా భూమి అయితే కంపించడం జరిగింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవడంతో ఈ రోజు సుమారుగా మంగళవారం పొద్దుగాల 10 గంటల 10 నిమిషాల సమయంలో పెద్ద శబ్దం వచ్చి భూమి కంపించినట్లు అక్కడ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. జనం ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయగా విద్యార్థులను సైతం పిల్లల్ని ఎవరైతే స్కూల్ లోపల చదువుతున్న విద్యార్థులందరినీ కూడా బయటికి తీసుకురావడం జరిగింది. ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఉంటాయో అందరినీ కూడా ఒక్కసారిగా అప్రమత్తం అవడం జరిగింది. దీనికి గల కారణం అంటే ఒక్కసారిగా భూకంపం కనుక వచ్చింది అనుకుంటే దాని రేడియస్ సుమారుగా ఒక 5 కిలోమీటర్ నుంచి 10 కిలోమీటర్లు ఒక ప్రాంతం మొత్తం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం ఆ ప్రాంతంలోనే, ఆ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మెట్కాన్ కూడా ఆ ప్రాంతంలోనే వచ్చింది అంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా దానికి ముందు ఒక భారీ శబ్దం వచ్చిందంటా ఉన్నారు. దీనికి గల కారణాలు అంటూ కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. స్థానికులు మాట్లాడుతున్న ప్రకారం ఏవైతే కొన్ని బోర్వెల్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, బోర్వెల్స్ సంబంధించి ఆ లోపల సంబంధించిన బ్లాస్ట్లు ఏవైతే ఉంటాయో అక్రమంగా కొన్ని నిషేధాలు అయితే విధించడం జరిగింది. కొన్ని మైనింగ్ బాంబ్స్ అవి తీవ్రత చాలా హెవీగా ఉంటుంది. పెద్ద పెద్ద బండరాల మధ్యలో పెట్టినా కూడా అవి చాలా సులభంగా పగలగొట్టేంత స్టామినా ఉన్న బాంబ్స్ ని ఇప్పుడు చాలా సులభంగా తీసుకొచ్చి హైదరాబాద్ లో ఇటు ఒక బిల్డింగ్ కట్టడానికి ఒక సుమారుగా 5-6 అంతస్తుల లోపల పార్కింగ్ పెట్టడానికి ఇలాంటి గుంతలు తోతా ఉంటారు. పిల్లర్ గుంతలు కావచ్చు, మొత్తం సెల్లార్ ఏరియా తోతా ఉంటారు. ఇలాంటి ప్రాంతాల్లో ఒక పెద్ద బండరాయి రావచ్చు, కానీ ఎలాంటి ఆటంకాలు వచ్చినా ఇలాంటి ఇల్లీగల్ గా మైనింగ్ బాంబ్స్ తీసుకొచ్చి అలాంటి వాటిలలో పెట్టి బ్లాస్ట్ చేస్తా ఉన్నారు. ఒక్కసారిగా ఆ రాళ్లలో ఇలాంటి బ్లాస్ట్ చేయడంతో కింద ఉన్న ల్యాండ్ స్టాచ్యూస్, ప్లేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కదిలిపోతాయంటూ కూడా స్థానికులు ఎప్పటి నుంచో వారి బాధను వ్యక్తం చేస్తానో అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం అంటూ కూడా చెప్పారు. ఇప్పుడు కూడా వచ్చింది నిజంగా భూకంపమా, లేకపోతే ఇల్లీగల్ గా ఏదైనా కన్స్ట్రక్షన్ సైట్లలో కావచ్చు, ఇటు మైనింగ్ ఏరియాస్ లో కావచ్చు, చుట్టుపక్కల కొన్ని మైనింగ్ సెంటర్స్ కూడా కొన్ని క్వారీస్ ఉండడం జరిగింది, చిన్నప్పటి క్వారీస్. అదేవిధంగా దాని చుట్టుపక్కల ఇప్పుడు అన్ని కూడా హై రైస్ అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ అన్ని కడతా ఉన్నారు. సో ఆ సెల్లార్లు తవ్వే సమయంలో ఏమైనా రాళ్ళు అడ్డం రావడంతో పెద్దగా బాంబ్ బ్లాస్టులు, అంటే సుమంపంలో ఇల్లు నివాసాలు ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి మైనింగ్ బ్లాస్ట్ చేయడం కూడా చట్ట నిరుద్ధం. ఇవన్నీ కూడా మైనింగ్స్ అన్ని కూడా బాంబ్ బ్లాస్ట్ అన్ని కూడా నిషేధించాలి, ఇవన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే డబ్బు ఉన్న అధికారమో తెలియదు, కానీ అన్ని కూడా ఇల్లీగల్ గా బాంబ్స్, మైనింగ్ బాంబ్స్ దీనికి సంబంధించి విచారణ జరుగుతుందా? ఎందుకంటే ఖచ్చితంగా మనం ఈ భూకంపాలు సంభవించే జోన్లో లేం. హైదరాబాద్ కానీ ముఖ్యంగా తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కూడా భూకంపాలు సంభవించడం అనేది చాలా అరుదు. లాస్ట్ టైం 2014లో ఒకసారి జరిగింది, 5.3 మ్యాగ్నిట్యూడ్ వచ్చింది అని చెప్పి అంటున్నారు. అంతకు ముందు కూడా చాలా ఏళ్ల పాటు ఎక్కడ మనకు కనిపించలేదు. సో ఇప్పుడు ముఖ్యంగా స్థానికులు ఒక పెద్ద శబ్దం వచ్చింది అంటున్నారు. జనరల్గా ఎక్కడైనా పెద్ద వాల్కనీస్ ఉన్న దగ్గర అయితే అలాంటి ఎరప్షన్ జరగడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ మనకు అలాంటి అవకాశం లేదు కదా. ఇంత పెద్ద శబ్దం వచ్చింది అంటే ముఖ్యంగా వాళ్ళు చెప్పడం కూడా ఏదైనా పేలిందేమో, సిలిండర్ ఏదైనా పేలిందేమో అనుకున్నాం అంటున్నారు. సో సమ్ కైండ్ ఆఫ్ బ్లాస్ట్, సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్టర్నల్ బ్లాస్ట్ కారణంగా ఇది సంభవించినట్లుగా అనిపిస్తుంది చూస్తుంటే. సో ఖచ్చితంగా ఇది చాలా సీరియస్ ఇష్యూ కదా. సో అధికారులు దీని మీద ఏమైనా చర్యలు మొదలు పెట్టారా, మరి విచారణ మొదలు పెట్టారా? ఇప్పటికైతే ఇన్వెస్టిగేషన్ చేస్తామంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి గల కారణం మెయిన్ గా మరి స్థానికుల నుంచి అయితే వస్తున్న మాటలు అయితే ఇలా వినిపిస్తా ఉన్నాయి. మరి అధికారులు ఏం చెప్తారు? నిజంగా ఇవి మైనింగ్ సంబంధించిన బ్లాస్ట్ లేకపోతే ఎక్కడైనా గ్యాస్ సిలిండర్ పేలిందా, నిజంగా భూమి కంపించిందా? నిజంగా భూమి కనుక కంపించి ఉంటే అంతటి భారీ బ్లాస్ట్ సౌండ్ అయితే రాదు, భూమి లోపల కంపిస్తా ఉంటుంది. మరి శబ్దం వచ్చి భూమి కంపించిందంటే ఇప్పటికే అధికారులు ఈ రెక్టర్ స్కేల్ మీద ఎంత వచ్చింది, ఇలాంటి భూకంపాలు వచ్చాయంటూ ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సుమారుగా ఉదయం 10 గంటల నిమిషాలుగా ఏదైతే భూకంపం లాంటి కంపనలు ఏవైతే ఉంటాయో, భూకంపనలు ఇప్పటికీ సమయం 1:30 కావస్తుంది. ఇప్పటికి కూడా అధికారులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు, దీనిపై దృష్టి పెట్టలేదు. మరి ఆ చుట్టుపక్కల జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ కావచ్చు, మైనింగ్ సెంటర్లు కావచ్చు, ఇటు బోర్వెల్స్ కావచ్చు, వీటిపై కూడా ఇంతవరకు తనిఖీలు చేయలేదు. మరి అధికారులు ఎందుకని ఇంకా ముద్దు నిద్రపోతున్నట్టుగా ఇటుపై ఇంకా కూడా స్పష్టత ఇవ్వలేదు నందు.
రైట్ ఎప్పటికప్పుడు డీటెయిల్స్ ఇవ్వండి పవన్, అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి. అట్ ది సేమ్ టైం అధికారులు మరి విచారణ చేస్తున్నారా, వాళ్ళు ఏమంటున్నారు అనే డీటెయిల్స్ కూడా కనుక్కునే ప్రయత్నం చేయండి. రైట్, ఈ అంశానికి సంబంధించి ఆర్టీవీ మీకు ఖచ్చితంగా డీటెయిల్స్ ఇవ్వబోతుంది, ఏం జరిగింది. ఒకవేళ కనుక ఏదైనా పేలుడు వల్ల కనుక ఇలాంటి ప్రకంపనలు సంభవించాయంటే ఇట్స్ వెరీ మచ్ సీరియస్ ఇష్యూ. ఎందుకంటే జనావాసాలు ఉండే దగ్గర సిటీ లోపల ఇలాంటి పేలుడుకు పాల్పడుతున్నారంటే ఖచ్చితంగా ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా ఇల్లీగల్గా చేస్తున్నటువంటి బ్లాస్ట్లే అవుతాయి ఇవి. చాలా పెద్ద ఇష్యూ. ఒకవేళ కనుక పేలుడు తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటే ఇళ్ళు కూలిపోయే అవకాశం ఉంటుంది, లేదంటే దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో మరింత నష్టం, ప్రాణ నష్టం జరిగే అవకాశం, ఆస్తి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మోర్ ఆఫ్ ఇంత పెద్ద ఏరియాకి ఆ బ్లాస్ట్ కవర్ చేయగలిగిందంటే, ఆ ప్రకంపనలు అంత పెద్ద ఎత్తున రావడం కానీ, ఆ వైబ్రేషన్స్ అట్ ది సేమ్ టైం సౌండ్ అంత పెద్దగా రావడం కానీ చూస్తుంటే ఖచ్చితంగా ఇది చాలా పెద్ద బ్లాస్ట్, అంటే పరిమితి దాటి ఇల్లీగల్గా జరిగినటువంటి ఒక పెద్ద బ్లాస్ట్. సో ఖచ్చితంగా ఏదో జరుగుతోంది ఇక్కడ. దీనికి సంబంధించి ఇప్పుడు అధికారులు ఖచ్చితంగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. లేదు ఇన్ కేస్ ఒకవేళ ఇది నిజంగానే భూకంపం అయితే సౌండ్ వచ్చే అవకాశం లేదు కదా, సౌండ్ ఎందుకు వస్తుంది అక్కడ? సో ఏదైనా ఇల్లీగల్గా జరుగుతుందా? హైదరాబాద్లో ఇల్లీగల్గా చాలా జరుగుతున్నాయి, కెమికల్ ఫ్యాక్టరీస్ కానీ, లేదంటే కొన్ని ఈ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా మైనింగ్కి పాల్పడడం కానీ, త్రవ్వకాలు జరపడం కానీ, లేదంటే పర్మిషన్ లేకుండా చాలా పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్స్ జరగడం కానీ, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇలాంటి దాంట్లో భాగంగా ఇదేమైనా జరిగిందా? ఒకవేళ అలా జరిగితే ముందు ఇంకా పెద్ద నష్టం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీకేమనిపిస్తుంది? ఇది భూకంపమా, లేకపోతే ఇలా ఏదైనా ఇల్లీగల్ మైనింగ్కి సంబంధించో ఇంకేమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్లో భాగంగా ఈ బ్లాస్ట్ జరగడం వల్ల వచ్చినటువంటి ప్రకంపనలుగా మీరు భావిస్తున్నారా? సో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోండి. రోజు మార్నింగ్ అరౌండ్ 10:15 to 10:25 మధ్య భూమి కంపించినట్టు అయింది ఒకేసారి. లైక్ ఒక హాఫ్ మినిట్ అలాగ వచ్చింది. అందరూ బయటకు వచ్చి చాలా భయపడ్డాం కూడా. ఫస్ట్ టైం ఇది, 20 years నుండి మేము ఇక్కడ ఉంటున్నాము, కానీ ఫస్ట్ టైం ఇది ఇలా రావడము. అందరూ కూడా లైక్ నాట్ ఓన్లీ మీ, చాలా మంది భయపడ్డారు. వెనకాల స్కూల్ కూడా ఉంది, స్కూల్లో పిల్లలు కూడా ఏడుపు కూడా మొదలెట్టారు. మేము అక్కడ సెంటర్లో టిఫిన్ వేస్తామండి, అక్కడ కూర్చుని దోశలు వేస్తుంటే పెద్ద సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చి మామూలుగా కింద భూమి అదిరింది. మేము మా ఇంటికాల వాళ్ళు ఏదన్నా గ్యాస్ కానీ పేలిపోయిందమ్మో, ఏదన్నా అయిందమ్మో, బాంబు పడినట్టు అయిందని భయపడ్డామండి. అక్కడ వాళ్ళు అందరూ కూడా భయపడి బయటకు వచ్చేసారు మొత్తం.